తెలుగు సినీ కార్మికుల సమ్మె 10వ రోజుకు చేరుకుంది. నేడు మరోసారి కార్మికుల ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్ కౌన్సిల్ ప్రతినిధుల మధ్య చర్చలు జరగనున్నాయి. చర్చల తర్వాత సమ్మె పొడిగించాలా, విరమించాలా అనేది క్లారిటీ రానుంది. తెలుగు సినీ కార్మికుల వేతన సమస్యకు పరిష్కారం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఫిల్మ్ ఛాంబర్లో ఫెడరేషన్ కోఆర్డినేషన్ మెంబర్స్, ఫిల్మ్ ఛాంబర్ కౌన్సిల్ ప్రతినిధుల చర్చలు జరగనున్నాయి. తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచనలతో ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్ చర్చలు జరపనున్నాయి. చర్చల తర్వాత సమ్మెపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇవాల్టి చర్చల తర్వాత అందరికీ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ చెప్పారు. వేతనాల పెంపు కోసం 9 రోజులుగా షూటింగ్స్ ఆపేశామని, చిన్న నిర్మాతల సమస్యలు, వర్కింగ్ కండిషన్స్ పైన చర్చిస్తామన్నారు. పాజిటివ్ అవుట్కమ్ వస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. టాలీవుడ్లో 9వ రోజు షూటింగ్స్ నిలిచిపోయాయి. తాము విధించిన 4 షరతులకు ఫెడరేషన్ ఓకే అంటేనే వేతనాలు పెంచుతామని నిర్మాతలు స్పష్టం చేస్తున్నారు. 30% వేతనాలు పెంచాల్సిందేనని ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. డాన్సర్స్, ఫైటర్స్, టెక్నీషియన్స్ ఈ 3 విభాగాల వేతనాల విషయంలో ఫెడరేషన్ పట్టు మీద ఉంది. ఈ 3 యూనియన్లకు తప్పించి మిగతా యూనియన్ల సభ్యులకు 25% వేతనాలు పెంచారు నిర్మాతలు. వీరందరికీ 2000 రూపాయల లోపు వేతనం ఉంది. ఇక 2000కు పైగా వేతనం ఉన్న డాన్సర్స్, ఫైటర్స్, టెక్నీషియన్స్ యూనియన్ వాళ్లకు జీతాలు పెంచలేదు. ఈ 3 యూనియన్లకు వేతనాలు పెంచాల్సిందేనని ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులతో విడివిడిగా చర్చించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రసాద్ ల్యాబ్లో రైజింగ్ నిర్మాతల సమావేశం జరిగింది. సమస్యల శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తామని ఫెడరేషన్ నాయకులకు మంత్రి హామీ ఇచ్చారు.